6 పేజెస్లో ఉంది. ఆ బుక్లో ఈ నిషేధిత వాట్సాప్ గ్రూపుల్లో వచ్చినటువంటి మెసేజ్లు ఇన్ఫర్మేషన్ అంతా కూడా డౌన్లోడ్ చేసి దాన్ని ప్రచురించడం జరిగింది. ఇవన్నీ కూడా సీజ్ చేసి yesterday we have shown him arrest under UPAI Act and other sections of the IPC which are telling about that enmity, hatred and enmity develop చేయడం అండ్ దేశ సమగ్రతకు సమైక్యతకు అవరోధం కలిగించేటువంటి సమాచారాన్ని సేకరించడం, అలాంటి యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేయడం, అలాంటి సెక్షన్స్తో ఎస్టర్డే అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి తరలించడం జరిగింది. ప్రస్తుతం కడప సెంట్రల్ జైలుకు అతన్ని 14 రోజులు రిమాండ్ విధించి పంపించడం జరిగింది. ఈ వ్యవహారంలో అతని యొక్క వాట్సాప్ గ్రూపుల్లో పరిశీలిస్తే జైషే-ఈ మహమ్మద్, సదాయి జిహాద్, మక్బూజ్ కి ఆవాజ్, నజ్రియాతి అనే స్టూడెంట్స్ ఓపెన్ పొలిటికల్ గ్రూప్ ఇన్ పాకిస్తాన్, అట్లాగే కాఫీరాన్కి లియా తల్వర్ అనే ఒక వాట్సాప్ గ్రూపుల్లో సంస్థలకు సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపుల్లో ఇతను మెంబర్గా ఉన్నాడు. అలాగే ప్రతిరోజు కూడా యాక్టివ్గా ఉన్నాడు, వాటికి సంబంధించినటువంటి సమాచారం సేకరిస్తున్నాడు. అంతేకాకుండా మసీదుల దగ్గర ఉన్నటువంటి ఆఫ్టర్ ప్రేయర్స్ మసీదుల దగ్గర ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఈ విషయాలని ఇతను తెలియజేస్తున్నాడు. ఈ సమాచారం అంతా కూడా మనము ఒక క్లోజ్ వాచ్ పెట్టి సేకరించడం జరిగింది. పైకి చూడటానికి చాలా అమాయకుడిలాగంటే చిన్న వ్యక్తిలా కనిపిస్తాడు. అంటే ఇతను ఒక చికెన్ బిర్యానీ తయారు చేస్తాడు, బట్ ఈజ్ నాట్ హ్యావింగ్ వైఫ్ ఎట్ ప్రజెంట్. ఈ యాక్టివిటీస్లో ఇతను ఇన్వాల్వ్ అవటము, దీనిపైన మనం సమగ్ర విచారణ చేయడానికి మనకు వచ్చినటువంటి కౌంటర్ ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు అతను అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకా కూడా ఫ్యూచర్లో ఇంకా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయని చెప్పి వెరిఫై చేస్తాము. అతనికి అవసరమైతే కస్టడీలోకి తీసుకుని ఇంకా విచారించడం జరుగుతుంది. ఏది అదర్ గ్రూప్స్తో ఇంకా ఉన్నాయా లింక్స్, ఇంకెవరైనా ఇతనితో ప్రజెంట్ లింక్లో ఉన్నారని కూడా సేకరించడం జరుగుతుంది. బట్ ఇతనైతే ఒక రాడికల్ లాగా ఉంది ఇతని యాటిట్యూడ్. అలాగే ఏదైనా ఆహ్వానం కానీ, ఏదైనా ఉగ్ర సంస్థ ఏదైనా ట్రైనింగ్ ఇవ్వడానికి కానీ అలాంటి వాటికి ఏమన్నా పిలిస్తే అతను వెళ్ళడానికి రెడీగా ఉన్నట్లు మనకు విచారణలో తేలింది. నిషేధిత వాట్సాప్ గ్రూపులు 6, అదర్ గ్రూప్స్ పాకిస్తాన్ గ్రూప్స్ మొత్తం 36 గ్రూపుల్లో ఇతను వాట్సాప్ గ్రూపుల్లో మెంబర్గా ఉన్నాడు, యాక్టివ్ మెంబర్గా కూడా ఉన్నాడు. ఈ వాట్సాప్ గ్రూపులు వీటికి సంబంధించినటువంటి సెల్ ఫోన్ సీజ్ చేయడం జరిగింది. దీన్ని FSLకి పంపించాము. FSL నుంచి వచ్చినటువంటి రిపోర్ట్ తర్వాత ఎన్ని ప్లాన్స్, స్ట్రాటజీస్, ఇతను ఇంకా అడ్మిన్స్ ఎవరితో ఇతను లింక్లో ఉన్నాడు, ఇలాంటి విషయాన్ని కూడా ఇంకా తెలుసుకోవడం జరుగుతుంది. దాన్ని బట్టి ఫ్యూచర్ ఇన్వెస్టిగేషన్, ఫ్యూచర్ విచారణ అనేది ఉంటుంది. ఒక సిమ్, రెండు సిమ్లు, ఒక సెల్ ఫోన్. కౌంటర్ ఇంటెలిజెన్స్ అని చెప్పాను, స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్కి వచ్చినటువంటి సమాచారం. అంటే అబ్జర్వేషన్, వాట్సాప్ గ్రూపుల్లో కొన్ని అబ్జర్వేషన్స్ అనేది ఉంటుంది. స్పెసిఫిక్ గ్రూప్ కాబట్టి నక్సలిజం అండ్ టెర్రరిజం పైన పనిచేసేటువంటి సంస్థ గ్రూప్ కాబట్టి దే విల్ కీప్ వాచ్ ఆన్ ద వాట్సాప్ గ్రూప్స్ సో దట్ వీ హ్యావ్ గాట్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఇన్ఫర్మేషన్ వాజ్ గివెన్ టు లోకల్ పోలీస్ కూడా కొంత క్లోజ్, ఇమీడియట్గా టచ్ చేయకుండా కొంత క్లోజ్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది. అంటే ఏ పని చేస్తాడు, యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ అబ్జర్వేషన్ చేసిన తర్వాత సర్చ్ వారెంట్ తీసుకుని హౌస్ సర్చ్ చేయడం జరిగింది. అదంతా కూడా FSL రిపోర్ట్ రావాలి. FSL రిపోర్ట్లు ఇంకా గ్రూప్స్, ప్లాన్స్ అంటే వస్తే మనకి అడ్మిన్స్ ఎవరు, వాళ్ళ డీటెయిల్స్ అవన్నీ తెలుస్తాయి. సో దట్ వీ కెన్ గెట్ మోర్ ఇన్ఫర్మేషన్, వీ కెన్ గో ఫర్దర్. ఏదైనా స్టేట్లో కానీ అదర్ స్టేట్ కానీ ఏమైనా లింక్స్ ఉంటే దట్ విల్ గో ఫర్దర్ అండ్ విల్ టేక్ ప్రాపర్ యాక్షన్. సిమ్స్ ఒకటి ఎయిర్టెల్ కదా, ఒక సిమ్ ఎయిర్టెల్, ఇంకొక సిమ్ FSL పంపించారు. DSP గారికి ఐడియా ఉంది. సో విల్ టేక్ దట్ యాక్షన్. FSL అడ్మిన్స్ ఎవరు, ఆ గ్రూప్స్ ఎంతకాలం నుండి యాక్టివేషన్లో ఉంది, అడ్మిన్ ఎవరు, అండ్ వాట్ ఈస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ వాజ్ డిసిమినేటెడ్ త్రూ దట్ వాట్సాప్ గ్రూప్స్, ఆ ఇన్ఫర్మేషన్ సారాంశం ఏంటి, వాటి డీటెయిల్స్ అవన్నీ అడిగాం. ఇతనా సుమారు ఒక 5-6 నెలల నుంచి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇంకా కొన్ని అది FSL వస్తేనే కానీ మనకు క్లియర్గా తెలియదు, ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే ఆ ఫోను మొత్తం కూడా మనం ఫర్ డెస్టినేషన్ పర్పస్ వీ హ్యావ్ గివెన్ టు FSL. ప్రజెంట్ అయితే ఇంతవరకు సమాచారం ఏం లేదు. ధర్మవరంలోని కోట. దాని ఫైండింగ్స్ అంటే తాడిపత్రిలో అంటే అతని సెల్ ఫోన్లో రకరకాల వ్యక్తులతో, లోకల్ వ్యక్తులతో సంబంధాలు ఉండొచ్చు, బికాస్ దట్ ఈస్ పర్సనల్ లైఫ్.
సో వాళ్ళ యాక్టివిటీ ఉందా, వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది మనం ఇంకా కొంచెం తరోగా ఎంక్వైరీ చేస్తే వస్తుంది. వచ్చిన తర్వాత కావాలంటే వాళ్ళని కూడా యాక్షన్ తీసుకుంటాం. ప్రజెంట్ అయితే మనకు ఆ ఉమెన్కి సంబంధించి డీటెయిల్స్ అవన్నీ కూడా మనకు ఫర్దర్గా ఇంకా ఇన్ఫర్మేషన్ రాలేదు. ఇంతకుముందు ఇప్పటివరకు అయితే ధర్మవరం 1 టౌన్ స్టేషన్లో ఎటువంటి కేసులు కానీ అట్లాంటివి ఎప్పుడు రిపోర్ట్ కాలేదు. లో ప్రొఫైల్లో ఉన్నాడు. ఈజ్ లుకింగ్ లైక్ లో ప్రొఫైల్. దట్ ఆల్సో విల్ డూ ఇన్ ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇంకా ఫర్దర్గా అంటే ఇమీడియట్గా ఎస్టర్డే ఓన్లీ వీ హ్యావ్ సర్చ్ అండ్ అరెస్ట్ వెంటనే చేసాం కదా. ఇప్పుడు కస్టడీలోకి తీసుకుని ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఇంకేమైనా ఉంటే అన్ని డీటెయిల్స్ తీసుకుంటాం. వేర్ ఈస్ కి ఫ్యామిలీ మెంబర్స్ ఎంతమంది, ఎక్కడి నుంచి వచ్చారు, ఆరిజిన్, ఆల్ దీస్ థింగ్స్ వీ హ్యావ్ టు ఫర్దర్ ఎల్సిడేట్. ఎస్టర్డే వీ డోంట్ హ్యావ్ దట్ మచ్ టైమ్ టు గో ఫర్దర్. సో కస్టడీలోకి తీసుకుని ఐఓ గారు విచారిస్తారు. అది అంత సమాచారం అయితే లేదు. హిందూపురం బ్యాంక్ దోపిడీ ఇట్ వాజ్ డన్ బై వన్ అనిల్ పవార్ అనేసి ఒక హర్యానాకు సంబంధించినటువంటి ఎక్స్ బిఎస్ఎఫ్ పర్సన్. అతను ఆల్రెడీ 2018లో కూడా అనంతపూర్లో ఒక అఫెన్స్ అతను చేయడం జరిగింది. బట్ అప్పుడున్న టీం వేరు, ఇప్పుడున్న టీం వేరు. 2 పర్సన్స్ వచ్చారు. ఇంకొకటి ఫ్రమ్ బిలాంగ్స్ టు రాజస్థాన్. ఒకరినైతే ఇప్పుడు అరెస్ట్ చేయడం జరిగింది. బికాజ్ వీ హ్యావ్ షోన్ దెమ్ ఇన్ అక్కడ లోకల్ పోలీస్లో జీడీ ఎంట్రీ పెట్టి తీసుకురావడం జరిగింది కాబట్టి వీ హ్యావ్ షోన్ దెమ్ అరెస్ట్. అండ్ అతి త్వరలో అంటే అతన్ని కస్టడీలోకి తీసుకొని రికవరీ ప్రాసెస్ కూడా జరుగుతుంది. గోల్డ్ రికవరీ అండ్ రిమైనింగ్ అక్యూజ్డ్ ఇంత గోల్డ్ రికవరీ కూడా చేస్తాం త్వరలో. అదే టెక్నికల్ ఎవిడెన్స్, అది మొత్తం టెక్నికల్. ఇక్కడ అనాలిసిస్ అంతా ఒక 10 to 15 days వీ హ్యావ్ డన్. లోకల్ అన్ని ఒక్కొక్కటి ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్ళడం జరిగింది. ఈవెన్ వర్ధనపేట, వరంగల్లో జరిగినటువంటి అఫెన్స్ని కూడా మనం వెరిఫై చేసాం. సిమిలారిటీస్ ఉన్నాయి కానీ దేర్ ఆర్ సమ్ డిఫరెన్సెస్ అబౌట్ అక్యూజ్డ్. సో అందువలన వీ హ్యావ్ గాన్ ఫర్ అదర్ ఎవిడెన్స్, అదర్ టెక్నికల్ ఎవిడెన్స్. ఎక్కువగా వీ హ్యావ్ డిపెండెడ్ అపాన్ సీసీ కెమెరాస్, అవుట్స్కట్స్లో ఉన్న సీసీ కెమెరాస్ అండ్ అదర్ టెక్నికల్ ఎవిడెన్స్ మీద వెళ్ళాం. ఓన్లీ 2 persons. గోల్డ్ రికవరీ జరుగుతుంది. అక్కడ ఒక ప్రాసెస్ ప్రకారం చేస్తున్నారు. త్వరలో గోల్డ్ రికవరీ అండ్ రిమైనింగ్ అక్యూజ్డ్ కస్టడీలోకి తీసుకొని షో టు ద మీడియా చూపిస్తారు. ఆ రియాజ్ దట్ ఈజ్ అతను వెరిఫై చేసాము, వెంటనే పట్టుకుని రావడం జరిగింది, విచారించాము. అతను అది బై మిస్టేక్ పెట్టా అని చెప్పడం జరిగింది. అయినప్పటికీ మేము విచారణ చేస్తున్నాం. త్వరలో దానిపైన కూడా పూర్తి స్థాయిలో విచారణ జరుగుతుంది. ఒక టీంని పెట్టాం దానికోసం. డెప్త్కి వెళ్తాం. ఇంకా డెప్త్గా అంటే అది మొత్తం కస్టడీలోకి తీసుకొని అదర్వైజ్ అండ్ దిస్ ఇస్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్, దీస్ 2 విల్ టేక్ అండ్ విల్ టేక్ ది సపోర్ట్ ఆఫ్ స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ అండ్ విల్ గో ఫర్దర్ టు డూ ఎంక్వైరీ. ఎట్ ప్రజెంట్ స్టేట్ కౌంటర్ ఇంటెలిజెన్స్ మాత్రం మాకు సమాచారం లింక్లో ఉన్నారు. మీడియాలో వచ్చినట్టుగా ఐబీ అండ్ ఎన్ఐ అని మాత్రం లేదు. అదే ఓకే. టీం కూడా ఫామ్ చేస్తామండి. స్పెషల్ టీం అంటే ఆల్రెడీ స్టేట్ టీం కూడా ఉంది. అట్లాగే ఆ టీంతో పాటు మన లోకల్ టీమ్ ఎస్బీ నుంచి అండ్ కానిస్టేబుల్ హూ హ్యావ్ టెక్నికల్ నాలెడ్జ్ వీళ్ళని తీసుకొని ఒక టీం ఫామ్ చేస్తాం. పుట్టపర్తి ఇప్పటి వరకు మనం విదేశీయులు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది వీసాల పైన ఉన్నారు, ఇంకా వీసా ఎక్స్పైర్ అయ్యే వాళ్ళందరూ, ఇదంతా కూడా ఒక సమాచారం అనేది తయారు చేసాము. ఎస్బీ నుంచి ఒక యాప్ కూడా క్రియేట్ చేయబోతున్నాం. ఫారినర్స్ రిడ్రెసల్ సిస్టమ్ అని ఒక యాప్ కూడా త్వరలో తేయబోతున్నాం బిఫోర్ బాబా దీనికి. సో దట్ ఎవరు ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు వస్తారు, ఎక్కడ లొకేట్ అయి ఉన్నారు, ఇవన్నీ కూడా మనకు ఆ యాప్లో ఉంటాయి. ఇప్పటి వరకు అది లేదు. సో వీ హ్యావ్ టు డూ దట్. వీఆర్ డూయింగ్ దట్ ఆన్ ద ప్రాసెస్. హాస్పిటల్ దొంగతనం ఇట్స్ మధ్యప్రదేశ్ గ్యాంగ్ ఐడెంటిఫై అయింది. గ్యాంగ్ టీం కూడా వెళ్ళారు. బట్ దేవర్ అబ్స్కాండింగ్ ఫ్రమ్ దట్ ఏరియా. ఆ విలేజ్కి కూడా వెళ్ళడం జరిగింది మధ్యప్రదేశ్లో. వాళ్ళ హౌసెస్ కూడా ఐడెంటిఫై చేసాం. బట్ దేవర్ అబ్స్కాండింగ్ ఇన్ఫర్మేషన్ పెట్టుకున్నాం. త్వరలో అది కూడా డిటెక్ట్ చేస్తాం. దే ఆర్ 5 members గ్యాంగ్ ఇన్ మధ్యప్రదేశ్. బాబా ఉత్సవాలు నేపథ్యంలో ఇక్కడ ధర్మవరంలో బయటపడ్డాము. బాబా ఉత్సవాలకి ఎక్స్ట్రా భద్రత అన్ని తీసుకుంటామండి. బాబాకి ఎటువంటి ఉత్సవాలకి మేము పూర్తి స్థాయిలో భద్రత ఏర్పాటు చేస్తున్నాం. దానికి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఈ ధర్మవరం సంబంధించి కానీ పెనుకొండ, హిందూపూర్ ఇవన్నీ కూడా కమ్యూనల్లీ సెన్సిటివ్ ప్లేసెస్ కాబట్టి అప్కమింగ్ గణేష్ ఉత్సవాల సందర్భంగా కూడా కొంత ఈ ఆపరేషన్స్ అనేది చేయడం జరుగుతుంది. సో ఫ్యూచర్లో ఇంకా ఇన్డెప్త్గా వెళ్ళి పబ్లిక్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అండ్ నేషనల్ సెక్యూరిటీ పరంగా కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏమండి
ఫోటో రైట్ ఇచ్చాను. ఓకే, నో ప్రాబ్లం.